కొనకుండా ఓన్లీ ఇయే కొంటే అంత జాగ్రత్తగా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. ఇవాళ చూస్తే ఇవాళ అవన్నీ సమకూర్చుకోవాలంటే వీళ్ళకేం జీతాలు ఏమి వరదల్లో ఉన్నారని ఎక్కువేమి ఇయ్యరు కదా, ప్లస్ 10 రోజుల జీతం కూడా పోద్ది వాళ్ళు వరదల్లో ఉద్యోగం చేయనటువంటి కారణం. అవన్నిటిని మళ్ళీ సమకూర్చుకోవాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. వాళ్ళు మాత్రం చాలా సఫర్ అవుతారు. కాబట్టి ఏం చేయగలుగుతారు? ప్రభుత్వం కూడా అంతకు మించి ఏం చేయలేదు. కానీ కొంతమందికి కొంతవరకు మాత్రం రిలీఫ్, అందులో అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. ప్రాథమికమైనటువంటి రిలీఫ్ అయితే నో డౌట్. ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకంటారు ఇంకా కష్టాలు ఎవరో కూడా తీర్చలేరు. బోట్ల రాజకీయం మీద 2 పార్టీలు పెద్ద రాజకీయమే చేశాయి. మొత్తం మీద ఒక బోట్ని అయితే తీసుకొచ్చారు. ఒక రకంగా గట్టెక్కినట్టేనా ఆ కష్టం. ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి ఫ్లోటింగ్స్ వచ్చినప్పుడు ఇక మీద ఏమైనా ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయా? ఒకందుకు మంచిది. ఏ నుంచి బోట్లు కట్టే వాళ్ళు జాగ్రత్త గోళ్ళు దగ్గర పెట్టుకుని కడతారు. అదే అవును. సేమ్ టైం ఇది ఒక పెద్ద అంటే చారిత్రాత్మకమైనటువంటిది అనాలి. ఎందుకంటే ఇలాంటి వింత చారిత్రాత్మకమైనటువంటి వ్యవహారం ఇంతవరకు ఎవరు వినుండరు, చూసుండరు. అంటే ఇందులో కీలక పాయింట్ ఏంటంటే తప్పిదం ఎక్కడది అనేది. బోట్లు కట్టిన వాళ్ళు వరదలు వచ్చినప్పుడు బోటు కొట్టుకుపోవడం అనేటటువంటి సగటున ప్రతి వరదప్పుడు 2-3 సంఘటనలు చోటు చేసుకోండి. దాంట్లో మానవ తప్పిదం చూడలేమా? మానవ తప్పిదం అనేటటువంటి పాయింట్ కి ప్రకృతి వైపరీత్యంలో వచ్చిన మానవ తప్పిదం. అదే ప్రకృతి వైపరీత్యం కారణంగా మానవ తప్పిదం. ఎందుకంటే ఓ బోట్ అనేటటువంటి